అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నరసాపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా పెద్దలు సుబ్బారెడ్డి గారు కానీ, మరి షరీఫ్ గారు, రామరాజు గారు, మాధవ్ నాయుడు గారు, మరి అందరితోటి కలిపి మరి వేలాది మంది తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలతో మరి ర్యాలీగా వచ్చి ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి నామినేషన్ ప్రక్రియ కూడా మేము రిటర్నింగ్ అధికారి కూడా ఇచ్చి వచ్చాం. ఇప్పుడు అన్ని సబ్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కూడా ప్రజలందరూ కూడా మాకు అన్ని రకాలుగా పూర్తిగా సహకరిస్తారని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము మరి నిన్ననే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ కూడా బహిరంగ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ కూడా మరి వేలాది మందిగా మరి ప్రజలందరూ కూడా కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేశారు. మరి ఈ రోజున ఈ నామినేషన్ కార్యక్రమాన్ని కూడా అందరూ వచ్చి సక్సెస్ చేయడం జరిగింది. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ప్రజలందరూ కూడా మరి ఈరోజు కూటమి అభ్యర్థిగా నాకు మరి గెలిపించుకునే విధంగా మరి ప్రజలందరూ కూడా ముందుకు రావడం కూడా మేము చాలా ఆనందంగా మేము ముందుకు వస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకున్నది ఒకటే, మేము వాళ్ళందరూ కూడా అవకాశం కల్పించడం. మాకు మీరందరూ ఓట్లేసి ఈ 13వ తారీఖున జరిగే మే 13వ తారీఖున ఎలక్షన్లో మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓట్లేసి మరి నన్ను గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బొమ్మిడి నాయకర్ గారి యొక్క నామినేషన్ చాలా ఉత్సాహంగా, ఆనందంగా నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, మరో పక్కన జనసేన నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడమే కాకుండా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, ఎవరూ కూడా మొబిలైజేషన్ ఏమీ లేకుండా అందరూ కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆనందకరం. వేళ నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా, అదేవిధంగా అన్ని రకాల వర్గాల వ్యాపారస్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా వేళ బొమ్మిడి నాయకర్ గారి యొక్క నామినేషన్ అంటే అదొక బొమ్మిడి నాయకర్ గారిది ఒక్కరిదే కాదు, వేళ యావత్ మన నర్సాపురం నియోజకవర్గ ప్రజానికి అందరిది కూడా వేళ నామినేషన్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు కూడా వేళ నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా అనేక రకాల చిత్రహింసలకి గురవడం జరిగింది. వేళ అనేక రకాలుగా నర్సాపురం నియోజకవర్గం కూడా నష్టపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఒక రైతు మాకు సరే పొలానికి నీరు అందట్లేదని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా తాగునీరు సరిగ్గా రావట్లేదని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఎవరైనా సరే ఏదైనా సరే ప్రశ్నిస్తే కనుక వాళ్ళ మీద అక్రమంగా బెదిరింపు చేసి కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రకమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం 5 సంవత్సరాలు కూడా క్రియేట్ అయింది. ఒక రకమైన చిత్రహింసలకి, ఒక రకమైన భయాందోళనకి నర్సాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గురైనటువంటి పరిస్థితిలో వేళ ఇంత పెద్దలు చెప్పినట్టుగా ఎప్పుడు మే 13 వస్తుందా, ఎప్పుడు మన కసి తీర్చుకుందామా అని చెప్పేసి వాళ్ళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వేళ ఉన్నారు. వేళ ఏదైతే మన కూటమి అభ్యర్థిగా వేళ పవన్ కళ్యాణ్ గారు వేళ మన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి మన అందరూ వాడు బొమ్మిడి నాయకర్ గారిని ఆయన ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా ఇవ్వటం, వీళ్ళ ఆయన కూడా అందరితోటి కూడా చక్కగా కలివిడిగా ఉంటూ అందరిలోనూ కూడా కలిసిపోయి తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ ప్రజలందరూ కూడా సంపూర్ణంగా ఆయనకు వన్ సైడ్గా ఓటు వేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. బొమ్మిడి నాయకర్ గారితో నామినేషన్ వేయించడం జరిగింది. నిన్నే భారీ బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారితో నిన్న రాత్రి వరకు కూడా సభా కార్యక్రమం నిర్వహించబడింది. నిన్న రాత్రి వరకు కూడా మరి కార్యకర్తలు కానీ, ప్రజానికం కానీ ఆ కార్యక్రమంలో ఉండి, నిన్న మధ్యాహ్నం చిన్న రాత్రి వరకు ఆ కార్యక్రమంలో ఉండి అలసిపోయినప్పుడు కూడా ఎక్కడా కూడా అలసట అన్నది లేకుండా రెట్టించినటువంటి ఉత్సాహంతో మరి ఈ రోజున మేము నామినేషన్ కార్యక్రమం ఉదయం చేపడితే మరి వేలాది సంఖ్యలో స్వచ్ఛందంగా ఏ ఒక్కరిని కూడా పిలుపన్నా కూడా సరిగ్గా మేము పిలవలేదు. ఎందుకంటే నిన్నే పెద్ద మీటింగ్ జరిగింది కనుక వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని మేము ఆలోచన చేసినప్పుడు స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజానికం కానివ్వండి స్వచ్ఛందంగా తరలి వచ్చి మరి పార్టీ ఆఫీస్ కాడి నుంచి మన బజార్ అంతా కూడా తిరిగి, మార్కెట్ అంతా కూడా తిరిగి ఇక్కడికి వచ్చేవారు కూడా మండు టెండర్ని అందరూ కూడా పండు వెన్నులా భావించి మరి ఎంతో ఉత్సాహంగా ఏదైతే నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఈ రోజున ప్రజల్లో ఒక మూడు అంటే ఏ విధంగా ప్రజల యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉండడానికి నిన్న జరిగినటువంటి భారీ సభ సక్సెస్ కానివ్వండి, లేకపోతే ఈ రోజున మేము నామినేషన్ వేసేటువంటి సమయంలో ప్రజల యొక్క ఉత్సాహం కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్లాస్ గుర్తుకు తప్ప
వేరే గుర్తుకు ఓటేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు ఇక్కడ అన్నటువంటి విషయం చాలా క్లియర్గా తేటతెల్లవుతుంది. కమలం పువ్వు గుర్తుకు తప్ప వేరే గుర్తుకు ఓటేయడానికి ఎవరు కూడా సిద్ధం లేరని కూడా ఈ రెండు విషయాలు కూడా ఇక్కడ ఈ రోజున మనకు తేటతెల్లమని. ఆ విధంగా ప్రజల్లో ఒక మంచి ఈ రోజున ఎప్పుడు మే 13 తారీఖు ఇంకా రాలేదేంటి, మే 13 తారీఖు ఇంకా రాలేదేంటి అనేటువంటి తొందరలో ప్రజానికం ఉన్నారు. ఎప్పుడు మే 13 తారీఖు వస్తుందా, ఎప్పుడు గ్లాస్ గుర్తు మీద ఓటేద్దామా, ఎప్పుడు కమలం గుర్తు మీద ఓటేద్దామా అన్నటువంటి ఆతృతతో ప్రజానికం ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నా. కనుక మే 13 జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరి నాయకర్ గారు ఎమ్మెల్యేగా గ్లాస్ గుర్తుకు భారీ మెజార్టీతో ఆయనకు ఓట్లు పడతాయి. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అయినటువంటి వర్మ గారికి వారికి కమలం గుర్తు మీద భారీగా ఓట్లు పడి 4వ తారీఖు కౌంటింగ్లో వీళ్ళిద్దరూ కూడా నాయకర్ గారు శాసనసభ్యుడిగా భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయం. అదేవిధంగా పార్లమెంటు సభ్యుడిగా మరి వర్మ గారు విజయం సాధించడం ఖాయమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.